హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దర్శన్ని తన వైపు తిప్పుకొనడానికి సౌమ్య పక్కగా ప్లాన్ చేసిన తర్వాత ఈలోపు వెంటనే శరణ్య వచ్చి దుప్పటి వేసి కర్రతో ఏడాబేడా కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఈలోపు నన్ను ఎవరు కొట్టారని చెప్పేసి బయటకు వచ్చి చూసేసరికి దర్శన్ చేతిలో కర్ర ఉంటుంది. ఒక్కసారిగా దర్శన్ని చూసి సౌమ్య సాగిపోతుంది. ఏంటి దర్శన్ ఇప్పుడు నన్ను వచ్చి కొట్టాడా అంటే ఆ లాకెట్ ఇక పని చేయట్లేదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అసలు దర్శన్ నన్నొచ్చి కొట్టడం ఏంటి అంటే ఆ లాకెట్ కింద పడడం వల్ల అందుకే పని చేయడం లేదు కావచ్చు. అమ్మో, ఎందుకైనా మంచిదే. ఆ రోజు నేను అతని దగ్గర బ్లేమ్ అయిపోయాను. ఇప్పుడు కనుక నా మీద ఉన్న కాస్త నమ్మకం కూడా తగ్గిపోతుంది. ఎలాగైనా సరే మళ్ళీ ఆ మాంత్రగాన్ని కలిసి దర్శన్ని నా వైపు తిప్పుకునే ఇంకా వేరే పవర్ఫుల్లీ ఏదన్నా ఉందో అడగమనాలి అనే విధంగా సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏమండి అని చెప్పేసేసరికి ఒక్కసారిగా దర్శన్ ఉలిక్కి పడతాడు. అతని చేతిలో కర్ర చూసి, ఏంటి ఈ కర్ర నా చేతిలో ఉంది? ఓ అదా, అంటే ఇందాక ఒక పెద్ద ఎలక వచ్చింది. ఆ ఎలుక ఇల్లంతా గందరగోళం చేయాలనుకుంది, కానీ మీరు ఆ కర్రతో దాన్ని చంపే ప్రయత్నం చేశారు అంతే. అవునా, ఎలక వచ్చిందా? ఓ సర్లే అని చెప్పేసి ఈ విధంగా అనుకున్న తర్వాత మరోవైపు అనన్యకు ఎక్కడి నుంచో కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏంటి నిజమా అని చెప్పేసి ఉంటుంది. అవును, సరే ఈ 10 రోజులలో ఏంటనేది నేను బయట పెడతాను. ఇంకా 10 డేస్ మాత్రమే ఉంది కదా, ఆ 10 డేస్లలో నేనేంటో అందరికీ చూపిస్తాను అని చెప్పేసి అనన్య అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఆనంద భైరవిలాగా రెడీ అవుతుంది. ఆనంద భైరవి చైర్లో ఎవరు కూర్చోరు, కానీ అనన్య విర్రవీగుతో తనలా రెడీ అయి హాల్లోకి తన చైర్లో కూర్చుంటుంది. అలా కాలు మీద కాలు వేసుకొని ఇక అలా తూగుతూ ఊగుతూ ఉంటుంది. ఆ సమయంలో శరణ్య అటువైపుగా వెళ్తూ ఒక్కసారిగా కూర్చున్న చైర్లో చూసి, దీనికి పోయే కాలమేంటి, అత్తయ్య చైర్లో కూర్చుంది అని చెప్పేసి ఆనంద భైరవిని పిలుస్తుంది శరణ్య. ఇక అనన్యను చూసి కాంచన ఒక్కసారిగా ఏందమ్మి పిచ్చిగాని పట్టిందా ఏంది, ఆనంద భైరవి చూస్తే ఉగ్రతాండవం ఆడుతుందమ్మి అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇక ఇంకా 10 రోజులు మాత్రమే ఈ చీర నా చేతికి అంకితం కావడానికి. ఇక నుంచి ఆనంద భైరవిలాగా కాదు, ఇక అనన్యలాగా నేర్చుకోవడం కావాలి. ఆనంద భైరవిలాగా నేను మారడం కాదు, అనన్యలాగా నేను మారిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ విధంగా ఇక అనన్య కాంచనతో అంటుండగా ఆనంద భైరవి ఆ మాటలు విని, ఏంటి నువ్వు నాలాగా మారిపోవాలని అనుకుంటున్నావా? ఈ ఆనంద భైరవిలాగా 1000 జన్మలు ఎత్తినా నువ్వు నాలాగా మారిపోవడం అది నీకు అసాధ్యం అని ఆనంద అంటుంది. ఏ అర్హతతో నువ్వు ఆ చైర్లో కూర్చున్నావే అని విధంగా ఆనంద అడుగుతుండగా, నేను ఇంటి కోడల్ని, ఎప్పటికైనా ఈ స్థానం నాదే అని చెప్పేసి అనన్య అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంద ఒక చిన్ని చిలిపి నవ్వుతో, అసలు ఈ ఇంటి కోడల్ని అని చెప్పేసి మెల్లో డోలు వేసుకొని కొట్టుకుంటూ చెప్తారు కదా, ఆ అంగిలో చెప్పినట్టుగా అనిపిస్తుంది. రోహిత్ భార్యగా ఈ ఇంటి కోడలుగా ఒక్క సాక్ష్యమైనా నీ దగ్గర ఉందా? కోడలని చెప్పేసి విర్రవీగుకుంటూ చెప్తే సరిపోతుందా అని ఆనంద అంటుంది. అది ఎంత టైం పడుతుంది, తొందరలోనే నేను ఇంటి కోడలని నిరూపిస్తా అని అనన్య అంటుండగా, సరే నువ్వు నిరూపిస్తానని అంటున్నావు కదా, అప్పుడు నేను నిన్ను అంగీకరిస్తా అని చెప్పేసి ఆనంద అంటుంది. అయితే అప్పటిదాకా నీ స్థానం ఎక్కడ తెలుసా అని చెప్పేసి వెంటనే తన కాళ్ళను చూపిస్తూ ఉంటుంది. ఇక ఇంకొకసారి నువ్వు ఈ కుర్చీలో కూర్చోవాలని చూస్తే కాళ్ళు విరగొడతాను, ఎప్పటికైనా నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే అని చెప్పేసి ఆనంద ఆ అనన్యను అటు పక్కన నెట్టి చైర్లో కూర్చుంటుంది. అప్పుడు వెంటనే అనన్య, ఈ కుర్చీని నేను ఎలాగైనా దక్కించుకుంటా, దిస్ ఇస్ మై ఛాలెంజ్, అది మీ తాతలు దిగచ్చినా అది అసాధ్యం అని చెప్పేసి ఆనంద అంటూ ఉంటుంది. 10 రోజులలో నేను ఖచ్చితంగా ఈ కుర్చీని నా సొంతం చేసుకుంటాను, మరి అప్పుడు వింటారా అని ఆనందను అడుగుతుండగా, వింటాను, అయితే 10 రోజులలో ఏంటి కోడళ్ళని చెప్పేసి నీకు సాక్ష్యం చూపించిన తర్వాత అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు కదా,
నువ్వు సాక్ష్యం చూపించిన తర్వాత నేను బయటికి వెళ్ళడం కాదే, నువ్వు బయటికి వెళ్తావు అని చెప్పేసి ఛాలెంజ్ చేసుకుంటారు ఒకరికొకరన్నమాట. ఇదిలాగా ఉండగా సౌమ్య తన గదిలో కూర్చొని బాగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు దర్శన్ నన్ను కొట్టడం ఏంటి అని విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే శరణ్య సౌమ్య గదిలోకి వస్తుంది. అప్పుడు వెంటనే చిటిక వేసరికి ఉలిక్కి పడుతుంది. వెంటనే తన బెడ్ మీద కూర్చుంటుంది. ఏంటి నా బెడ్ మీద కూర్చున్నావు? ఓ, నీ బెడ్ మీద కూర్చున్నాను కదా. అవును, నువ్వు రాత్రి మా గదిలోకి ఎందుకు వచ్చావు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నాకే విషయం తెలియదనుకుంటున్నావా అని శరణ్య అంటుంది. కొంపదీసి బ్రాస్లెట్ గురించి తెలిసిందా ఏంటి? నేనెందుకు వచ్చాను? పొద్దున మా ఆయన నిన్ను కర్రతో ఎడపెడ కొట్టాడు చూసావా? నువ్వు బయటకు వచ్చి ఎవరు కొట్టారు అని చెప్పేసి గావు కేకలు పెడుతుండగా మా ఆయన కొట్టిన దెబ్బ నీ ఒంటి నిండా భలే గాయాలైనట్టున్నాయే. ఇదేంటి అంటే దీని మొగుడు కొట్టింది ఇది చూసిందా దర్శన్ కొట్టింది? నన్నెందుకు దర్శన్ కొట్టాడు? దుప్పటేసి మరీ కొట్టాడు కదా. ఇక నుంచి నా భర్త ఇలాగే కొడుతూ ఉంటాడు. ఎలా అంటే నీకు తెలియకుండానే నా భర్తతో నువ్వు చెప్పు దెబ్బలు కూడా తినేదాకా కూడా తెప్పిస్తానే, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు అమ్మి 10 రోజులలో సాక్ష్యం చూపించి ఇంటి కోడలు అవుతానని అనుకుంటున్నావే, ఎన్ని చెప్పి ఎన్ని ఇలా చేస్తూ ఉంటావమ్మి. ఆనంద భైరవతో చెప్పులు దెబ్బతిన్న తప్ప. అమ్మ, ఇంకొకసారి పిచ్చి మాటలు మాట్లాడవనుకో ఇదే కత్తో ఇక్కడ చంపేస్తాను. ఏందమ్మి అంటే అన్నానంటావు కానీ ఇలా లేనిపోని పొగడ్ల పోయి ఆనంద భైరవతో పెట్టుకొని ఆ తర్వాత తనుడినో నీకేం కొత్త అవ్వట్లేదు కదా. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. అయినా ఈ 10 రోజులలో నీకు సాక్ష్యాలు ఏడ దొరుకుతాయి ఏంది? దొరుకుతాయి. 10 నిమిషాలాగు 10 రోజులలో అన్ని సాక్ష్యాలు బయటపడతాయి. కొరియర్ మ్యామ్ అని చెప్పేసి కొరియర్ బాయ్ వస్తాడు. అదిగో అన్నాన్లో అనలేదు, మాటల్లో వచ్చాడు అని చెప్పేసి వెంటనే కొరియర్ బాయ్ దగ్గరికి వెళ్ళి కాంచనం తీసుకురమ్మంటుంది. ఏందబ్బి అది? ఏమో మేడం సంతకం పెట్టండి అని సంతకం పెట్టించుకొని కొరియర్ బాయ్ వెళ్ళిపోతారు. ఏంది ఈ సీటులో ఏముంది? ఏందో దీని పిచ్చి వ్యాపారం. ఇది చేసుడేమో కానీ బుక్కడ పువ్వును కూడా దూరం చేస్తున్నాను భయంగా ఉంది. అసలే 4 సప్పడి పడిపోయింది చికెన్ బిర్యానీ లేక. ఇక దీనివల్ల ఈ బుక్కడు కూడా దొరుకుతుందో లేకుంటే మెడలు పట్టుకొని ఆనంద భైరవి బయటికి నెడుతుందో ఏందో అని కాంచన అనుకుంటూ తీసుకొని వెళ్తుంది. ఏందమ్మి ఈ లెటర్ ఏంది అని చెప్పేసి ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే అనన్య ఆ లెటర్ని ఓపెన్ చేసి అందులో ఫోటోలు ఉంటాయి. ఏందమ్మి ఈ ఫోటోలు ఎవరి? కొంపదీసి ఎవరైనా మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఏంది? బ్లాక్మెయిల్ కాదమ్మా, సాక్ష్యాలు. ఇలాంటి సాక్ష్యాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. అప్పుడు నేను ఈ ఇంటి కుటుంబాన్ని కోడలని చెప్పేసి ఆనంద భైరవికి సవాలు విసురుకుంటూ చెప్పి ఆ తర్వాత ఆనంద భైరవి తట్టా బుట్ట సర్దుకొని ఈ ఇంట్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళడానికి 10 రోజులలో సాక్ష్యాలన్నీ బయట పెట్టేస్తానని తనకి ఛాలెంజ్ చేశాను కదా. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ అంటే ఫొటోస్ వచ్చాయి. ఏందమ్మి గా ఫోటో ఇటీ అని చెప్పేసి రోహిత్ ఇక అనన్య పెళ్లి ఫోటో పట్టుకొని అంటే కొరియర్ బాయ్ నుంచి వస్తుందన్నమాట. ఏందమ్మి గీ ఫోటోలు ఎక్కడి ఏంటి? సాక్ష్యాలు ఒక్కొక్కటి ఇలాగే వస్తూ ఉంటాయి. ఆనంద భైరవి ఇక ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటుంది. ఇక వెయిట్ అండ్ సీ ఆనంద భైరవి, నువ్వు వెళ్ళడానికి సట్టా బుట్ట సర్దుకొని సిద్ధంగా ఉండు అనే విధంగా అనుకుంటుంటుంది. ఏందో తినిపించి ఆఖరి వచ్చే వరకు ఆనంద భైరవి సత్తా బుట్ట సర్దుకోవడం కాదు కానీ మనం తట్ట బుట్ట సర్దుకొని బయటికి పోయకుండా జాగ్రత్త పడమి అని కాంచన అంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.